హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి ఫుడ్స్. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు సండే స్పెషల్గా ఏమేమి నాన్ వెజ్ తెచ్చుకున్నామా అన్నది మీకు చూపించేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. తర్వాత మటన్ తెచ్చుకున్నామండి. ఇప్పుడు ఈ మటన్తోని కొంచెంగా మటన్ కర్రీ కొంచెం ప్రిపేర్ చేస్తాను, కొంచెంగా మటన్ బిర్యానీ కూడా టైం ప్రిపేర్ చేయడం అండి. నా స్టైల్లో మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తానో అనేది మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్. ఆ తర్వాత మటన్తో పాటు చికెన్ కూడా తెచ్చుకున్నా అండి. ఇప్పుడు ఏమీ వండలేదు, అన్నీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. కరెక్ట్గా ఇప్పుడు టైము 12:15 అయ్యింది. ఎన్ని గంటలకు కంప్లీట్ అవుతుంది అనేది కూడా మీకు చెప్తాను. తర్వాత ఇప్పుడు మొదటగా మటన్ బిర్యానీకి ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్. చూసేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. తర్వాత నా స్టైల్లోనే మటన్ బిర్యానీ ఎలా ఉంటుంది, టేస్ట్ కూడా చేసి చెప్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది. తర్వాత ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. కొందరికి రీచ్ అవుతుందనే ఉద్దేశంతో వేసుకోమని అడుగుతున్నాను. ఆ తర్వాత కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి. మరి 1/2 kg మటన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత దీన్ని ఇప్పుడే బాగా వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కావాల్సిన ఐటమ్స్ వేస్తున్నాను. ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి దీనికి సరిపడినంతగా తీసుకుంటున్నాను. తర్వాత కారం వేస్తున్నాను. ఇది ప్యాకెట్ కారమే కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, ఇది బిర్యానీ కదా అందుకని. తర్వాత నేను ఎప్పుడు బిర్యానీ చేసినా పసుపు వేయను ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా లేదో కొంచెం చూడండి. నేను పసుపు నాకు నచ్చదు, అందుకనేసి ఇందులో బిర్యానీలో అయితే మాత్రం పసుపు వేయను, కర్రీలో అయితే మాత్రం పసుపు వేస్తాను. ఆ తర్వాత ఉప్పు కారం వేసేసాం కదా, ధనియాల పౌడరు, తర్వాత జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో కొంచెంగా పెరుగు వేస్తున్నాను. కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసాను కదండి. ఇప్పుడు దీన్ని ఒక 20 minutes పాటు మ్యారినేట్ చేస్తున్నాను. ఒక పక్కన పెట్టేస్తానండి ఒక 20 minutes పాటు. ఈ లోపల బాగా ఉప్పు కారాలన్నీ బాగా మొక్కకు పట్టి మొక్క టేస్ట్గా వస్తుందండి. అందుకని దీన్ని ఒక పక్కన పెట్టేస్తాను. ఈ లోపల నేను మసాలా పేస్ట్ ప్రిపేర్ చేస్తాను. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకుంటానండి. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను, చూసేయండి. మసాలా పేస్ట్కి ప్రిపేర్ చేస్తున్నానండి. 2 పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక చిన్న ముక్క అల్లము, చిన్న పాయలు 2 వెల్లుల్లి ఒలిచేసుకున్నాను. అవి కూడా అల్లం కూడా కట్ చేసేసుకున్నానండి, వేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 యాలకులు, ఒక 4 లవంగాలు, కొంచెంగా దాల్చిన చెక్క, 2 అనాస పువ్వులు, వీటితో పాటు కొంచెం జీలకర్ర, కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ చేసి పేస్ట్గా ప్రిపేర్ చేసుకొని వచ్చేస్తానండి. ప్రిపేర్ చేసేసానండి. ఈ పేస్టు చికెన్ కోసం, మటన్ కోసం, రెండింటి కోసం అనేసి ప్రిపేర్ చేసేసాను. దీన్ని మసాలా పేస్ట్ అయితే చికెన్కి కూడా మటన్కి కూడా రెండింటికి ఒకే పేస్ట్ ప్రిపేర్ చేస్తానండి. అందుకు దీన్ని ఒక పక్కన పెట్టేస్తాను.
ఒకవైపు చికెన్ కర్రీ అవుతుందండి. ఇప్పుడే చికెన్ వేసాను. దీన్ని సైడ్కి షిఫ్ట్ చేసేస్తాను. కుక్కర్ తీసుకున్నాను కదండి. కుక్కర్ హీట్ ఎక్కింది. హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆయిల్ కూడా వేసానండి. కర్రీ మొత్తం మటన్ని మ్యారినేట్ చేసిన మటన్ని ఒక పక్కన పెట్టేసాను కదా, మొత్తం కలిపేసి ఫస్ట్ మొత్తం మటన్ అంతాను ఒక కర్రీగా ప్రిపేర్ చేసేస్తాను. కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత కొంచెం కర్రీగా తీసేసి మిగతా ఉన్న మటన్ని బిర్యానీ చేస్తానండి ఆ కర్రీతో నేను. అందుకే ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మటన్ కర్రీకి తర్వాత బిర్యానీకి మొత్తంకి కలిపి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు హీట్ ఎక్కుతుంది. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు గరం మసాలా దినుసులు వేసుకోవాలి. ఏమేమి వేస్తున్నాను అంటే గరం మసాలా ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు వేసానండి. వీటితో పాటు జీలకర్ర, జీడిపప్పు కూడా వేసాను. ఇవన్నీ కలిపి ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు యాక్చువల్గా కర్రీకి అయితే మాత్రం ఇవన్నీ అవసరం లేదు. నేను ఆల్రెడీ మసాలా పేస్ట్ ప్రిపేర్ చేశాను కదా, అందులో వేసేస్తాను. ఇప్పుడు రెండు కలిపి చేస్తున్నాను కాబట్టి కర్రీను అండ్ బిర్యానీ రెండు ఒకే దీంట్లో చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, అందుకే వేగంగా ఫ్రై అయిపోతున్నాయి. ఆ తర్వాత ఇందులోనే నేను ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసానండి. చిట్టుపట్లు ఆడుతున్నాయి అవి. ఈ లోపల నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు 3 మీడియం సైజు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని ఇప్పుడు వేసుకుంటున్నానండి. మిక్స్ చేసేసాను కదండి. జస్ట్ పైన అలా మూత పెట్టాను. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఒక 5 మినిట్స్ పాటు ఉంచుతాను. కొంచెంగా సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మసాలా పేస్ట్ ప్రిపేర్ చేశాను కదండి, కొంచెంగా చికెన్లో వేసాను. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి వేసుకుంటున్నాను. కదండి, పచ్చివాసన పోయినంత వరకు జస్ట్ నార్మల్గా మూత పెట్టాను. బెల్ట్ పెట్టలేదు, వెజ్లు పెట్టలేదు, జస్ట్ మూత. అంటే మనం ప్లేట్ ఎలా పెట్టుకుంటామో ఈ కప్పు కూడా అలానే పెట్టేసుకున్నాను అనమాట. మూత పెట్టేసానండి. ఒక 5 మినిట్స్ పాటు ఇలానే ఉడికిస్తాను. పచ్చివాసన పోయినంత వరకు ఇలాగే ఉంచుతానండి. ఒకసారి మిక్స్ చేసుకున్నానండి. ఒక 5 మినిట్స్ అయ్యింది. పచ్చివాసన అంతా పోయిందండి. సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత కారం కూడా వేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి. చూసారా, చాలా బాగా మిక్స్ అయ్యింది. చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది కదా. నేను ఇందులోకి పసుపు వేయట్లేదు కదా, అందుకే రెడ్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది. లేదు అంటే ఎల్లో కలర్ వచ్చేస్తుంది. ఇది డార్క్ కలర్లో ఉంది. ఆయిల్ ఎక్కువలాగా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు కర్రీ వేసిస్తే ఇదేం కనిపించదు అసలు. బాగా మిక్స్ చేసేసాను కదా. ఇప్పుడు మ్యారినేట్ చేసిన మటన్ వేసుకోవాలి. మొత్తంగా వేసేస్తున్నాను.
వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి. మిక్స్ చేసేసాను కదండి. ఇప్పుడు జస్ట్ మూత పెట్టాను, అంటే కుక్కర్ జస్ట్ కప్పు పెట్టానండి, అంతేకాని బెల్ట్ కానీ వెజిల్ కానీ ఏం పెట్టట్లేదు. జస్ట్ మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు ఇలానే మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటానండి. తర్వాత ఇలా వాటర్ బయటికి వచ్చిందండి, వచ్చి బాగా ఉడుకుతుంది, ఇంకా ఉడకాలి. మనం వాటర్ వేయకుండా ఎంత వాటర్ వచ్చిందో చూసారండి. మరొక 10 to 15 మినిట్స్ పాటు ఇలానే ఉడికించుకుంటానండి. బాగా ఉడకాలండి, మొక్క ఇంకా మెత్తబడలేదు రండి. ఇలాగా ఆయిల్ పైకి తేలుతుంది, దగ్గరికి అయిపోతుంది. బాగా మిక్స్ చేసేసాను. ఇదే టైంలోనే అసలు మరి వాటర్ అయితే మరి ఈనండి, నేను వీటితోనే కుక్కర్ విజిల్ ఇచ్చేస్తాను. పెట్టేస్తానండి, బెల్ట్ పెట్టి విజిల్ పెట్టేస్తాను. హై ఫ్లేమ్లో కూడా పెట్టేస్తానండి. పెట్టేసి ఒక 3 విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకుంటాను. నేనైతే వాటర్ అయితే యాడ్ చేయలేదు, దానికి ఉన్న వాటర్తోనే ఇప్పుడు కుక్కర్ని మూత పెట్టేసి విజిల్ ఇస్తున్నాను. అది బాగా దగ్గరికి అయ్యి ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేస్తానండి, అప్పుడు మీకు చూపిస్తాను. విజిల్లు అయిపోయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు కుక్కర్ ఆవిరిపోయాక లిడ్ ఓపెన్ చేసి మీకు చూపించేస్తానండి. కుక్కర్ ఆవిరిపోయిందండి, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేస్తున్నాను. బాగా దగ్గరగా అయ్యింది. ఒక చిన్న మొక్క ఉడికిందా లేదా అని చూస్తున్నాను. ఉడికినట్టుగా లేదు, ఒకసారి టేస్ట్ చేసి చెప్తానండి. ఇప్పుడు విజిల్ తీసి లిడ్ ఓపెన్ చేసి కూరని చూసాను కదండి. కూర అయితే చాలా బాగా టేస్ట్ గట్టంతా సరిపోయింది, కానీ మొక్క అయితే మాత్రం మరి కొంచెం ఉడకాలి, మెత్తగా అవ్వాలండి. అందుకే మరొక 2 విజిల్లు ఉడికించుకొని ఒక 2 విజిల్లు వచ్చినంత వరకు ఉంచుతున్నానండి. మళ్ళీ ఆన్ చేశాను, స్టవ్ మీద పెట్టేశానండి. ఈ కప్పుల లిడ్ అన్నీ పెట్టేసి విజిల్ ఒక 2 విజిల్లు వచ్చినంత వరకు ఉంచుతానండి. 2 విజిల్లు వచ్చి ఆవిరిపోయిన తీసాక మళ్ళీ చూపిస్తాను. మొక్క ఉడికిందండి, ఇప్పుడు సరిపోయింది. లిడ్ ఓపెన్ చేసి విజిల్ అయిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసి ఒక మొక్క పీస్ తినేసి చూశాను, మొక్క ఉడికింది, సరిపోయింది. ఇప్పుడు ఇందులోకి మటన్ మసాలా పౌడర్ వేసాను. వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కట్ చేసిన కొత్తిమీర కూడా వేస్తున్నాను. మిక్స్ చేసేసాను కదండి. ఇప్పుడు మటన్ కర్రీకి అయితే మాత్రం రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మా వారి కోసం అనేసి మటన్ కర్రీ కొంచెంగా తీసేసాను, మిగతాది బిర్యానీ కలిసి ఇప్పుడు బిర్యానీకి ఎలా చేయాలో ఏంటనేది చూపించేస్తానండి. దీన్ని ఒక పక్కన పెట్టేస్తున్నాను. మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఈ కర్రీకి ఎంత రైస్ సరిపోద్దో అంత రైస్ వేస్తున్నానండి. 1 గ్లాస్ వేసాను, వేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను. తర్వాత ఇంకో 1/2 గ్లాస్ వేస్తున్నానండి. హాఫ్కి కొంచెం ఎక్కువగా వేసాను. రైస్కి 3.5 వాటర్ వేసానండి. వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత పుదీనా కొత్తిమీర కట్ చేసి ఉంచుకున్నాను కదా, అది ఇప్పుడు ఇందులో యాడ్ చేసేస్తున్నాను.
యాడ్ చేశాను కదండి, ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ పౌడర్ వేస్తున్నాను. దీంతో 2 స్పూన్లు వేసానండి. వేసాను కదా, మిక్స్ చేసేసాను. ఇప్పుడు కుక్కర్ కప్పు పెట్టేస్తానండి. కప్పు పెట్టేసాను కదా, ఇప్పుడు 2 విజిల్లు వచ్చినంత వరకు ఉడికించుకుంటాను. లాంగ్ విజిల్ అయితే 2, షార్ట్ విజిల్ అయితే 3 ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. ఆఫ్ చేసిన తర్వాత కుక్కర్ ఆవిరిపోయి ఎలా వచ్చింది అంటే చూపిస్తాను. లాంగ్ విజిల్స్ వచ్చాయి కదండి 2. సో ఇప్పుడు అయిపోతుంది, అందుకే నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసానండి. 2 లాంగ్ విజిల్లు వచ్చేసాయి కాబట్టి మరి ఇంకా ఉంచాల్సిన అవసరం లేదు, ఆఫ్ చేసేసాను. ఇప్పుడు కుక్కర్ ఆవిరిపోయాక మీకు చూపించేస్తాను. ఫైనల్గా కుక్కర్ ఆవిరిపోయిందండి, విజిల్ తీసేసాను. కొంచెం ఆవిరి తగ్గాక చూస్తే చాలా నీట్గా ఉంటుంది. వేడివేడిగా ఉంది కదా, అందుకే ఇలా అనిపిస్తుంది. కుక్కర్ ఆవిరిపోయింది కదండి. ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడు ముద్దలాగా అనిపిస్తుంది అనేసి నేను ఈ పళ్ళెంలోకి వేసేసాను. ఇప్పుడు ఎలాగైనా ఇది అయిపోతుంది. అందరికీ ఫేవరెట్ ఫుడ్ కదా మటన్ బిర్యానీ. చూస్తుంటేనే మండీలాగా నాకు అనిపిస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో మటన్ బిర్యానీ. పొడి పొడిగా చాలా బాగుంది. తిని కూడా టేస్ట్ చేసి షార్ట్లో చెప్తాను. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్లో చెప్పేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఈరోజు 12:15కి నేను కుకింగ్ స్టార్ట్ చేశాను కదా, ఇప్పుడు 2:15 అయింది. 2 అవర్స్ పెట్టింది. ఈ 2 అవర్స్లోన నేను ఏమేమి ప్రిపేర్ చేశాను అనేది మీకు చూపించేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. మొదటిగా వేడివేడిగా వైట్ రైస్ ప్రిపేర్ చేశాను. టమాటా రసం పుల్లగా కారం కారంగా నాన్ వెజ్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి, అందుకని టమాటా రసం ప్రిపేర్ చేశానండి. ఆ తర్వాత పిల్లలకి ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. చాలా చాలా బాగుంది. సింపుల్గా చేసేసాను, ఈజీగా. మా వారి కోసం మటన్ కర్రీ తీసి ఒక పక్కన పెట్టేశానండి. ఫైనల్గా మటన్ బిర్యానీ అండి. దీంతో పాటు కచంబరి లేకపోతే అస్సలు అవ్వదు కదా, కలుపుకొని తినడానికి చాలా చాలా బాగుంటుంది. అందుకు కచంబరి ప్రిపేర్ చేశాను. ఇవేనండి సండే స్పెషల్ ఈరోజు రెసిపీస్. మరి ఆఫ్టర్నూన్ లంచ్లోకి, తర్వాత నైట్ డిన్నర్లోకి ఇవే ప్రిపేర్ చేశానండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.